జై శ్రీమన్నారాయణ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ శుభోదయం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మనందరికీ గురువు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడే. కలియుగంలో అందరు మానవులు చక్కని నడవడిక కలిగి ఉండాలని వ్యాసమహర్షి మనకు ఎంతో సాహిత్యాన్ని ఇచ్చారు. అందుకే గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అనేటువంటి పేరు వచ్చింది. ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని, గురు పౌర్ణమి అని వ్యాసుని జన్మదినోత్సవ సందర్భంగా కీర్తించడం మన సంప్రదాయంలో ఉంది. ఆ సందర్భంగా ఒకసారి వ్యాసుని స్మరించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే సర్వజిష్ణవే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహు రపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. నారాయణుడు, అతని నాభికమలము నుండి జన్మించిన బ్రహ్మ, బ్రహ్మమానస పుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుని సంతానం శక్తి, శక్తి మహర్షి పుత్రుడు పరాశరుడు, పరాశరుడి యొక్క కుమారుడు వ్యాసుడు. అతని కొడుకు పరమ భాగవతోత్తముడైన శుకుడు. ఇది ఆర్ష గురు పరంపర. వీరిలో వ్యాసమహర్షి సాక్షాత్తు విష్ణు స్వరూపుడిగా కొనియాడబడినాడు. అతనికి 4 ముఖాలు లేవు, కానీ బ్రహ్మతో సమానుడే. 2 బాహువులు ఉన్నాయి, కానీ చతుర్భుజుడైనటువంటి విష్ణువుతో సమానుడు. అతని నుదుట 3వ కన్ను లేదు, కానీ అతడు శివుడితో సమానుడు. అంటే వ్యాసమహర్షి త్రిమూర్తి స్వరూపుడైన వాడుగా కీర్తించబడినాడు. ఈ వ్యాసమహర్షికి బాదరాయణుడని, కృష్ణ ద్వైపాయనుడని కూడా పేర్లున్నవి. అనంతంగా ఉన్న వేద వాంగ్మయాన్ని ఋక్, యజుస్, సామ, అథర్వ వేదములనే పేర్లుగా 4గా విభజించినందున ఈయనకు వేదవ్యాసుడనేటువంటి పేరు సార్థకమైనది, మృదునామంగా కూడా కొనియాడబడింది. సమాసం అంటే సంగ్రహించి క్లుప్తంగా చెప్పడం. వ్యాసము అంటే విస్తరింపచేసి వివరముగా చేయడం అని అర్థం. సముద్రమంత గంభీరము, ఆకాశమంత ఉన్నతము అయిన ధర్మమంతటి దానిని, ధర్మసూక్ష్మాలను ఆయన ఈ భారతీయ సంస్కృతికి అనువర్తింపజేసి విస్తరింపజేశాడు. పండితులకు, పామరులకు అందజేసినాడు. వ్యాసుడు ఒక వ్యక్తి పేరు కాదు, అతడు ఒక సంస్థ అని చాలామంది పెద్దల అభిప్రాయం. మారోమాత్రుడు తన జీవితకాలంలో సాధించలేనంత వాంగ్మయాన్ని సృష్టించిన వ్యాసుడిని గూర్చి ఎంతో గొప్పగా వర్ణించి చెప్పారు. వ్యాసుడు చిరంజీవి అని అంటారు. ఇంతటి సాహిత్యాన్ని అందించినటువంటి వ్యాసుడు చిరంజీవి కాక ఏమవుతాడు? వ్యాసపీఠము బుద్ధికి ప్రతీక అయినప్పుడు వ్యాసుడు చిరంజీవి కాకుండా ఎక్కడ ఉంటాడు? ఉపదేశములు, ప్రవచనాలు జరుగుతూ ఉంటావో అక్కడ వ్యాసుడు తప్పకుండా కొలువై ఉంటాడు. ఎక్కడ ఆలోచనామృతాన్ని పంచుతూ ఉంటారో అక్కడ వ్యాసుడు అదృశ్య రూపంలో తిరుగుతూనే ఉంటాడు. మార్గదర్శి అయిన జ్యోతి ఈ వ్యాసతత్వం. ఒక్క నిమిషకాలం వ్యాసుడు లేకుండా భారతీయ సాహిత్యాన్ని, భారతీయ ఆధ్యాత్మికతను మనం ఊహించుకోలేం. అది శూన్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మసూత్రాలు, పంచమవేదమైన భారతము, అష్టాదశ పురాణాలు,
మహాపురాణాలు, ఇతిహాసాలు, ఉపపురాణాలు, హరివంశం ఇన్నింటినీ వ్యాసుడు కర్తయ్యి ఒకే చేతితో నడిపించాడు. భారతం ఒక్కటే 1,00,000 శ్లోకములు కలిగినటువంటి సంహిత. హరివంశము 24,000 గ్రంథము. ఇవి రెండు కలిపి 1,24,000 గ్రంథం అయింది. మన వాడుక భాషలో 1,00,000 గ్రంథమని అంటుంటారు. వ్యాస మహర్షి పరమ దయాళువు. సమాజహితాన్ని కోరి మానవతపై గల అపార దయాభావముతో అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలను మనకు ఉపదేశించాడు. ఆ ఋషి ప్రోక్తములైన గ్రంథములేవి తెరిచి చూచినప్పటికీ ఆ మహర్షి చిరునవ్వుతో, బవిరి గడ్డముతో, నల్లటి ఛాయతో, జ్యోతుల వలె ప్రకాశించే నయనాలతో సాక్షాత్కరిస్తాడు. మన ఆలోచన సరళిని మలచిన శిల్పి వ్యాసుడు. మనకై ఎన్నో విషయాలను తనే ఆలోచించి కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా నడుచుకుంటే ధర్మం, ఎలా నడుచుకుంటే అధర్మం అనేటువంటి అనేక విషయాలను మనకు చెప్పారు. అందుకే వ్యాసప్రోక్తము కానీ కొత్త ఆలోచన మనకు రావడం కష్టం. ఇతడు ఆస్తికుల్లో ఆస్తికుడుగా, నాస్తికుల్లో నాస్తికుడుగా, హేతువాదుల్లో హేతువాదిగా, ధర్మనిష్ట కలిగినటువంటి ధార్మికులలో పరమ ధార్మికుడుగా, కవులలో క్రాంతదర్శనము కలిగినటువంటి ఉత్తమ కవిగా, సంఘ సంస్కర్త చేసేటువంటి శాస్త్రవేత్తల్లో ఇతడు ఉత్తమ సంఘ సంస్కర్తగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అందుకే మహానుభావులు వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అనే నానుడి ప్రచారంలోకి తెచ్చారు. అంటే వ్యాసుడు స్పృశించని అంశము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని దాని యొక్క భావం. అందుకే ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా మనం సంప్రదాయంలో గుర్తుంచుకుంటూ ఉంటాం. మనమందరం ఈ వ్యాస పౌర్ణమి సందర్భంగా వ్యాసుని స్మరించుకుంటూ మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులను కూడా స్మరించుకోవడం పరిపాటి. వారిని సత్కరించుకోవడం గురు పౌర్ణమి పర్వదినమునకు సార్థకత చేకూరుస్తుంది. ఇలా ఆలుదిద్దపెట్టిన గురువుల దగ్గర నుండి ఉన్నత విద్యాభ్యాసం చేయించిన గురువుల వరకు మనం ఈరోజు తలుచుకుందాం. వారి యొక్క గొప్పతనాన్ని కీర్తిద్దాం. ఇంతటి సార్థకత కూర్చున్నటువంటి ఆ వ్యాస భగవానునికి మరొక్కసారి ప్రణమిల్లుదాం. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు చర్చించుకోవడానికి అవకాశంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.